BY రూబీ జూబీ అంట. నేను కూడా రూబీనే పెట్టుకున్నాను చేతిలో. కాబట్టి నెక్స్ట్ మీట్ విల్ బి మై మీట్, రూబీ జూబ్లీ. సో ఈ నాటకం ఏంటంటే వైకుంఠం క్లినిక్. ఇక్కడ రాసాం కదండి, ఆల్రెడీ మీరు చూశారు వైకుంఠం క్లినిక్. ఇది ఒక క్లినిక్ అంటే డాక్టర్ ఉంటాడు కదా, అది డాక్టర్ పేషెంట్ అంతా ఉంటారు. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, జస్ట్ కామెడీ అనమాట. ఒక డ్రామా అనేది ఎప్పుడైనా కూడా ఎవరిని ఉద్దేశించి ఉండదండి. అదేదో ఒకటి రెండు సినిమాలు తీస్తారు, ఈ పార్టీ ఆ పార్టీ అని తీస్తారు, కానీ జనరల్గా డ్రామా అనేది ఎవరిని ఉద్దేశించి ఉండదు. జస్ట్ ఫర్ కామెడీ సేక్, ఫర్ ది మనందరు నవ్వుకోవడానికి కోసం చేసే డ్రామా అనమాట. అందరు దయచేసి నవ్వండి ప్లీజ్ దయచేసి నవ్వండి. ఎందుకంటే నవ్వు రాకపోయినా నవ్వాలి. ఎందుకంటే మేము కష్టపడి స్టేజ్ మీద యాక్టింగ్ చేస్తున్నాం కదా. స్టేజ్ మీద ఎక్కి మాట్లాడడమే కష్టం, పాడడం ఇంకా కష్టం, డ్రామా చేయడం ఇంకా కష్టం. అలా మా వేదవతి గారు చాలా ఉత్సాహంగా 2 డ్రామాలు నన్ను వదిలేసి చేసేసారు. నేను ఈసారి చేస్తానని చాలా ముందుకు వచ్చేసింది అనమాట. రామాద చేసుకో డ్రామా అన్నాను. మా శ్రీదేవి కూడా ముందు డ్రామా అంటే ఇట్లా వెనకే ఆడేసేది. ఆవిడని కూడా మెల్లగా తోసి ఇప్పుడు స్టేజ్ మీదకి వచ్చేసింది ఆవిడ. ఈ యాదగిరి గారికి ఇందాకే చెప్పాను కదా, నేను అనుకోలేదు ఆయనలో ఇంత టాలెంట్ ఉందని. ఇక నేను నాకు డ్రామాలకు తీసుకెళ్ళిపోతా, పాటలకు వద్దైనా మేము డ్రామాలు వేసుకుంటాం హాయిగా. ఆయన ఇది గెటప్ అది చూస్తే ఆయన ఒక దుర్యోధనుడు, నేను ఇటుపక్క ఒక యముడిని వేస్తే సరిపోద్ది. ఓకే, ఇంకా కాలయాపన చేయకుండా మన వైకుంఠం క్లినిక్ డ్రామా స్టార్ట్ చేద్దాం. నేను విశ్రమిస్తే వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ. రండి డాక్టర్ గారు. ఏమి ట్రాఫిక్ అబ్బా, ఏమి ట్రాఫిక్! అసలు హైదరాబాద్లో ఎంత ట్రాఫిక్ ఉందో అసలు. నేను 8 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 9:30 అయింది. అంటే ఎంత ట్రాఫిక్ ఉంది చూసారా. అసలు ఈ ట్రాఫిక్ని ఎలా తగ్గించాలా అన్నది నెక్స్ట్ ప్లాన్ చేసుకోవాలి, నేను కాదు, గవర్నమెంట్. ఓకే, ఇవన్నీ ఎక్కడంటే అక్కడ ఉన్నాయి, ఏమి సర్దలేదు. నిన్నేం చెప్పాను మా నర్సుకి? అయ్యా, బోర్డు చేంజ్ చేయమన్నా. బోర్డు చేంజ్ చేసిందా? ఓకే, వైకుంఠం ఫస్ట్ ఫ్లోర్, వైకుంఠం క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్, చిక్కడపల్లి అని రాయమన్నా. దీని దుంపదేగా ఇదేం రాసిందో చూద్దాం. వైకుంఠం ఓకే, క్లినిక్ రైట్, ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్ లేదేంటి అసలు అక్కడ? ఇదేంటో గీత గీసింది అంటే ఇది 6వ మార్కు పెట్టేసింది. అయ్యా, ఎంత పొరపాటు అయింది చూసారా. నా క్లినిక్ పేరు వైకుంఠం క్లినిక్, ఇది 6వ మార్కు ఇలా పెట్టేస్తే దాని మీనింగ్ ఏంటి? ఈ వైకుంఠం క్లినిక్లో వచ్చిన పేషెంట్ని పైకి పంపించేస్తుంది ఈ డాక్టర్ అనుకోరు. అరే రావాలి, వచ్చా కదని పని చెప్తా. అసలు నర్స్ అంటే ఏంటండి? డాక్టర్ కన్నా ముందు రావాలా, అన్ని ఏర్పాట్లు చేసుకోవాలా. మా నర్స్ ఏంటో డాక్టర్ వచ్చిన అరగంటకు కూడా రాదు, వస్తే ఎన్నో కథలు చెప్పుద్ది. ఏం చేస్తాం, ఎవరు దొరకట్లా, నేను పెట్టుకొని ఏలాడుతున్నాను నా వైకుంఠానికి. ఓకే, ఇంకా రాలేదు. ఈ వేద ఎక్కడుందో ఏమో, ఎక్కడ చచ్చిందో, నేనే ఇంత ట్రాఫిక్ అనుకుంటే అది ఇంకా కథలు చెప్పుద్ది నాకు. వేదా ఇంకా రాలేదా? చూద్దాం. అసలు ఎంత ఎండమ్మా, చాలా ఎండగా ఉంది, ఫుల్ ఎండున్నది. ఏం చేయాలని చెప్పి ఇక బస్సు పట్టుకొని అది పట్టుకొని ఇది పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చానమ్మా. చాలా కోపంగా ఉన్నట్టున్నారమ్మా మీరు. అదే అయ్యో సారీ అమ్మా, ఏం చేయాలి చెప్పు. పరిగెత్తుకుంటూ అదే చెప్పాను కదా అమ్మా, బస్సు ఎక్కాను, దిగి 2 బస్సులు పట్టుకొని వచ్చి ఫుల్ ఎండమ్మా. ఏం ఎండుంది కదా, చాలా ఉన్నదమ్మా. ఇక మరి ఇది రావాలి కదా, నేను వస్తేనే పేషెంట్లు వస్తారు కదా అమ్మా, అందుకే పరిగెత్తుకుంటూ వచ్చా. సరే, నేను నైట్ ఏం చెప్పాను, నిన్న వెళ్తూ హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మన ఇద్దరం డిస్కషన్ చేసుకున్నాం కదా, బోర్డు చేంజ్ చేయమన్నాను కదా, నువ్వు చేసావా చేంజ్? చెప్పారమ్మా మీరు, నేను చేశానమ్మా. ఏం చేసావు ఒకసారి చదువు.
వైకుంఠం క్లినిక్ అని చెప్పేసి పెట్టాను కదా అమ్మా, ఫస్ట్ ఫ్లోర్ అని. అది బాణం గుర్తు అమ్మా. ఈ బాణం గుర్తు ఏంటి? అదే అమ్మా, మనము అందరూ చదువుకునే వాళ్ళు ఉండరు కదా అమ్మా, అందుకనే అని చెప్పేసి అందరికి అర్థం కావాలి కదా అమ్మా అని చెప్పేసి ఇలా అని పెట్టాను. పైకి ఈజీగా వెళ్ళిపోతారు కదా మన అపార్ట్మెంట్లో అని పైకి అని చెప్పేసి తెలవాలని, చదువుకున్న వాళ్ళకు అందరికీ తెలవాలని చెప్పేసి అలా పెట్టానమ్మా. చదువుకున్న వాళ్ళకు, చదువు లేని వాళ్ళకు అందరికి చెప్పేది తెలవాలని అని నువ్వు అనుకుంటున్నావు, తెలివి తక్కువదానా. అక్కడ వైకుంఠం క్లినిక్ యారమ్మకు పెడితే వచ్చిన వైకుంఠ క్లినిక్ వచ్చిన ప్రతి పేషెంట్ ని ఫ్రీగా పైకి పంపిస్తుంది అనుకోరా. అరే ముందు అర్జెంటుగా వైకుంఠం క్లినిక్ లో యారమ్మకు తీసేయి, మొత్తం మంచిగా చదివేసాయి. అలా అనుకుంటారా? అయ్యయ్యో పొరపాటు చేసినమ్మా, ఇప్పుడే మార్చేస్తామా నేను, నువ్వు ఇప్పుడే మార్చేస్తా, నువ్వు ఒక్క నిమిషంలో మార్చేస్తామా. నువ్వు ప్రతిసారి చేసే పొరపాటు నాకెంతో నష్టం, అందుకని ముందు అర్జెంటుగా ఎవరు రాలా పేషెంట్లు రాకముందు తీసేయండి. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఇప్పుడే మారుస్తా. బయట వెళ్ళి చూడు, పేషెంట్స్ ఎవరైనా వస్తే పట్టుకురా. ఓకే అమ్మా. పేషెంట్లు చాలా రాక మనము చెప్పేది విను సరిగ్గా, మొత్తం ఓకే నీకే అమ్మా, తెలుసు అనుకుంటావు. ఓకే అమ్మా. అది కూడా నువ్వే అనుకుంటావా? వద్దమ్మా, అంత కోపం వద్దమ్మా. మనం అసలే లాస్లో ఉన్నాం. ఈ సీలింగ్లు ఏసీలు ఇన్ని పెట్టేసే ఎంతో ఎక్స్పెండిచర్ చేస్తాం. ప్రతి పేషెంట్కి రాని మంచిగా నయానా భయానా వాళ్ళని మొబిలైజ్ చేసి తీసుకురా, నేను అన్ని టెస్టులు రాసేసి ఫుల్ బిల్ వేసేద్దాం. మన క్లినిక్ హై లెవెల్ తీసుకెళ్ళిపోదాం. పో వెళ్ళి చూసిరా పో. సరే అమ్మా, ఈ ఒక్కసారి కోపం తగ్గించుకో అమ్మా. సారీ అమ్మా. ఓకే ఓకే కానీ సరే అమ్మా. అమ్మా 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 చెప్పు, ఏమిటి? బయట ఎవరో పేషెంట్ అమ్మా, ఇప్పుడే కార్లో దిగిండ్రమ్మా. అబ్బా బాబా ఏం ఉన్నాడమ్మా, పెద్ద పర్సనాలిటీ, మెళ్ళ చైన్, చేతికి బ్రాస్లెట్, ఉంగరాలు. అక్కడ కింద మన వాచ్మెన్ పిల్లాడు ఉన్నాడు కదా, వాడిని అడుగుతున్నాడు వైకుంఠ కాంప్లెక్స్ అదే మన హాస్పిటల్ ఎక్కడ అని. నాకు అనిపించింది ఇక మన దగ్గరికే వచ్చేది. వస్తున్నాడమ్మా. మనమైతే ఆ పేషెంట్ను ఆయాస పడుకుంటూ వస్తుండమ్మా, చూస్తే బాగానే ఉన్నాడు కానీ ఆయాస పడుతున్నాడు. కానీ నన్ను మాట్లాడిస్తున్నావా నర్సమ్మా? నువ్వు కూర్చోరాదా ఇక్కడ, డాక్టర్గా బాగుంటుంది. సారీ అమ్మా, అంటే చూడలేకపోయినా ఆ పేషెంట్ని చూసి పట్టుకురావాలని ఆతుతా అమ్మా, అంతే. చెప్పమ్మా, నువ్వు ఎలా చెప్తా అదమ్మా. సరే, మంచి పర్సనాలిటీ అంటున్నావు, బాగా చైన్లు వేసుకున్నాను, కడియం వేసుకున్నాడంటావు, పెద్ద కార్లో దిగి వచ్చాడంటావు, మన క్లినిక్ అడ్రస్ కనుక్కున్నాడు అంటున్నావు కదా. అవును, ఆలస్యం చేయొద్దు వేదా, వెళ్ళి మనిషిని పట్టుకురాపో. ఓకే అమ్మా, చిటికెళ్ళి వస్తావమ్మా. ఓకే ఓకే. హలో, నమస్కారం అండి డాక్టర్ గారు. నమస్కారం. ఓకే, నమస్తే నమస్తే. నన్ను గుర్తుపెట్టారా? నువ్వు మా పాత పేషెంట్ వేనయ్యా, నిన్ను గుర్తుపట్టబోవడం ఎందుకండి? అదే అప్పుడు వచ్చాను కదమ్మా, నాకు ఇబ్బంది అవుతుంది, ఆరోగ్యం బాగాలేదు అని వచ్చాను కదమ్మా, గుర్తుపెట్టారా? అన్నట్టయ్యా, నువ్వు నాకు 5 రూపాయలు ఇవ్వాలి, అది గుర్తుందా నీకు? అయ్యో, 5 రూపాయలు ఏమో కానీ 5 లక్షలు నాకు ఖర్చుగా వస్తున్నాయండి. ఎందుకు? ఇదో మీరు అప్పుడు రాసారా ఈ డాక్టర్ చిట్టి చూడండి, రాసారా? రాశాను. రాసారా? ఈ మందు రాసారా? అది వాడాను, తగ్గిపోయింది. ఈ మందు రాసారా? రాసాను, తగ్గిపోయింది. ఈ మందు రాసారా? వాడాను, తగ్గిపోయింది. ఈ 4వ మందు ఎక్కడ దొరకట్లేదమ్మా, కొంచెం నలతగా ఉంది, అది వాడితే పర్ఫెక్ట్ అయిపోతానని ఇక్కడ వెతికాను, మా ఏరియాలో వెతికాను, బంజారా హిల్స్ వెతికాను, అన్ని మెడికల్ షాప్ హైదరాబాద్ సిటీ అంతా తిరిగానండి, ఎక్కడ ఆ మందు దొరకలేదు. ఎవరు ఆ కంప్యూటర్లో సాఫ్ట్వేర్ కొట్టినా కూడా ఇది ఎక్కడ మా దగ్గర లేదంటున్నారండి. ఇక చూడండి చూడండి చూడండి. నేను ఈ మధ్య మా అబ్బాయి దగ్గరికి కూడా వెళ్ళాను, అమెరికాలో అన్ని దొరుకుతాయి కదా అని, అక్కడ చూశాను. సివిఎస్ ఫార్మసీలో చూశాను, అక్కడ లేదన్నారు. వాల్గ్రీన్స్ లో చూశాను, అక్కడ లేవన్నారు. మళ్ళీ తిరిగి వచ్చానండి, మీ దగ్గరికి వద్దామని అనుకున్నాను. ఇంతకీ నేను అంత ఫేమస్ అయిపోయినా అంటే అమెరికాలో అయితే దొరకలే,
హైదరాబాద్ సిటీ మొత్తం వెతికినా నేను రాసిన మెడిసిన్ దొరకలా. అంటే మన క్రెడిట్ ఎంత ఉందో చూసారా. ఇంకా ఇప్పుడు మళ్ళీ మా అమ్మాయి దగ్గరికి ఆస్ట్రేలియా వెళ్ళాలనుకుంటున్నానండి. మళ్ళీ ఒకసారి అక్కడే మనకు దొరుకుతుందేమో అనుకున్నాను. ఆస్ట్రేలియా ఈ లోపల మీరు గుర్తొచ్చారండి. ఇగో చూడండి, ఈ కాస్త చెప్పండి. ఇగో చూడండి, ఈ లిస్ట్ చూడండి. ఏమి కంగారు పడకు. నువ్వు ఫీవర్ అన్నావు, ఫీవర్ తగ్గిందా? డోలో రాసనే తగ్గిపోయాది. బాడీ పెయిన్స్ అన్నావు, మెడిసిన్ రాసనే తగ్గిపోయిందా? బ్రూఫెన్ రాశారు కదండి. రాశాను, పర్ఫెక్ట్. బ్రూఫెన్ రాశాను, తగ్గిపోయింది. మరి తిన్నది అరగట్లేదన్నావు. అవును, కడుపు నొప్పి. దానికోసం డైజిన్ రాసనే. అవునండి, ఆ కడుపు నొప్పి కూడా తగ్గిపోయిందండి. మరి ఇంకేంటబ్బా? కాస్త నలతగా ఉందండి. కొంచెం నా నలత కూడా తగ్గిపోతే మంచి పర్ఫెక్ట్ గా పాటలు పాడుకోవచ్చు. మా జై గణేష్ మ్యూజికల్లో పాటలు పాడతారండి. నెలకో కార్యక్రమం అవుతుంది. దాంట్లో చేయాలని నా ఉత్సాహం అండి. ఎందుకో నీరసం వస్తుందండి. కాస్త 4 మంది ఏదో చెప్తే తెచ్చుకొని వాడి చేద్దామని వచ్చానండి. నీకైతే మొత్తం అయితే తగ్గిపోయింది, కానీ ఈ 4 మెడిసిన్ తగ్గలేదు, తేలేదు కాబట్టి దీని గురించి నువ్వు ఆతృత పడుతున్నావు. అవునండి, నాకు పాటలు పాడాలన్నా ఏదన్నా అదే గుర్తొస్తుందండి. ఎక్కడ అని. ఓకే కంగారు పడమ్మకు. కాస్త చెప్పండి అమ్మా, కాస్త మీరు చెప్పి ఆ పుణ్యం గడిపించుకోండి. ఇన్ని ఖర్చులు అయ్యాయి, 5 లక్షల వరకు అయ్యాయండి. ఉండవయ్యా నీ గోల, నేను చెప్తున్నాను కదా. నీకేమైందో మాట్లాడక. అలాగేనమ్మా, అలాగే. నా కంగారులో మిమ్మల్ని కంగారు పెట్టేశానండి. ఓకే ఏం పర్లేదు. మీకు మంచి డాక్టర్ అని పేరు ఉందండి. ఈ ఏరియాలో మొత్తం శ్రీదేవి గారు అంటే వెతుక్కుంటూ వస్తారండి. నేను ఆ నమ్మకంతో వచ్చానండి. అయ్యా, నీకు మెడిసిన్ మొత్తం చెప్తా గానీ నా 5 రూపాయలు బాకీ మాత్రం మర్చిపోమ్మకు. నేను 5 లక్షలు కాదండి, నేను 5 లక్షలకు సిద్ధంగా ఉన్నానండి. మీ 5 రూపాయలు ఓకే కాస్త చెప్పండి డాక్టర్ గారు. కొంచెం ఆలోచించి కరెక్ట్ గా చెప్పండి. నా కంగారంతా దాని గురించేనండి. రాశాను, ఎడికి ఫీవర్ అన్నాడు, డోలో రాశాను. బాడీ పెయిన్స్ అన్నాడు, బ్లోఫిన్ రాశాను. కడుపులో వికారంగా ఉంది, తినది అరగట్లేదు అన్నాడు, డైజిన్ రాశాను. ఇదేం రాశానప్ప, నాకే బుర్రకు తట్టట్లేదు. నేనేం రాశాను? ఇదా అమ్మా, జాగ్రత్తగా కూర్చొని కుదురుగా చూడండి అమ్మా. కంగారు పడమక్క. నీకేం బాధ లేదు, నేనేంటి చూసి చెప్పేసి. అదే ధైర్యం అండి. డాక్టర్ గారికి చెప్పుకుంటే నా బాధ తెలుస్తుందమ్మా. మీకేం తెలుసు ఆ బాధ? చూస్తున్నాను కదా. ఇదేనా 4. అవునండి, అదే. అలా నవ్వుతారండి నేను ఇంత బాధపడుతుంటే. అరే అదేనండి, అదే 4వదేనండి. ఇదేనా? అవునండి. ఓరిడి దుంప తగ్గితే నా సంతకం అయ్యా బాబు. అయ్యో, సంతకం పెట్టుకొని భలే బేరాన్ని తీసుకొచ్చావు కదండి. నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నట్టేనా డాక్టర్ గారు? నీకేం పర్లా, రోజుకి కిలో బియ్యం తినేసాయి, ఫ్రూట్స్ అన్ని తినేసాయి. హాయిగా పాటలు పాడుకోవచ్చు కదా. హాయిగా పాటలు పాడుకోవచ్చు, డాన్స్ వేసుకోవచ్చు, నీ ఇష్టం వచ్చినట్టు ఎగరొచ్చు, నీకేం ప్రాబ్లం లేదు. నా బాకీ 5 రూపాయలు మాత్రం మర్చిపోమాకు. బాబు ఆ బాకీ ఇచ్చిపో. ఇక్కడ బాకీ తీయండి బాబు, జేబుల నుంచి తీసి ఇచ్చిపోండి. కార్డ్స్ పనిచేయవు కదా, తీసుకో. బేరాన్ని వేసుకొచ్చావు. సంతకం అంటే ఊరంతా తిరిగాడంట, దేశం పోయాడంట, రాష్ట్రాలు తిరిగాడంట, ఆస్ట్రేలియా వెళ్ళండి. నమస్కారం అండి, చాలా సంతోషం అండి. నేను జై గణేష్ మ్యూజికల్ లో పాటలు పాడుకుంటా హాయిగా పాడుకో, డాన్స్ వేసుకో, మస్తు ఏనా చేసుకో. 5 రూపాయలు బాకీ ఇచ్చి పంపి. ఇంకా పేషెంట్లు భలే బేరాన్ని తీసుకొచ్చావే. ముష్టి 5 రూపాయలు ఇవ్వడానికి కూడా ఏదో పెద్ద బంగ్లా అన్నావు, కార్ అన్నావు. కాదమ్మా, మనిషిని చూస్తే మనకు వస్తాయి డబ్బులు అనుకొని సంబరపడ్డాను. నేనేం చేయాలమ్మా? సరే మనిషి అని పోయి ఇంకో పేషెంట్ పట్టుకురా. మంచి. ఓకే అమ్మా, ఓకే. ఆకలిస్తుంది. ముష్టోడు వచ్చాడేమో, ఆకలి అంటున్నాడు. డాక్టర్ వైకుంఠం క్లినిక్ ఎక్కడ? డాక్టర్ వైకుంఠం క్లినిక్ మేడం, ఒక పేషెంట్ మేడం, పొట్ట ఇంతలా ఉన్నది, ఆకలి అనుకుంటూ వస్తున్నాడు. మనకి ఈసారి వస్తాయి మేడం.
తప్పకుండా వస్తావా? ఆకలిస్తుంది, ప్రపంచంలో కరువు పట్టే నా క్యాండిడేట్ లా అనిపిస్తున్నాడు. ఆకలి ఆకలి. కూర్చో కూర్చో. అమ్మా అమ్మా అమ్మా, ఆకలి ఆకలి ఏంటయ్యా, ఆకలి. నీ ప్రాబ్లం ఏంటి? కడుపులో నొప్పి, రాత్రి నుంచి ఇట్లా ఒబ్బిపోయింది. ఏంది పొట్ట? ఏం తినలేకపోతున్నా, ఆకలి వస్తుంది. అయ్యో పొద్దున్న నుంచి ఏం తినలే, ఆకలి. బాబు మా క్లినిక్ వచ్చావు కదా, అన్నీ తగ్గిపోతాయి. వైకుంఠం క్లినిక్ అంటే కదా, అవును అవును, అడిగేసి వచ్చిన. తగ్గిపోతాయి మేడం. చూడనియండి, తొందర పడకండి, కూర్చో. మార్నింగ్ నుంచి ఒక ముస్టోడ్లో వస్తున్నారు. ఆకలి. అమ్మా నేను ముస్టోని కాదు, చూడు నా ఉంగరాలు చూసినా, నా బ్రేస్లెట్ చూసినా. ఇంతకన్నా పెద్ద క్యాండిడేట్ ని చూసా, పెద్ద ఆడి కార్డు నుంచి దిగాడు. చూడు అమ్మా, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నాకు ఈ పొట్ట నొప్పి తగ్గాలా, నేను అన్నం తినాలా. ఇది పొద్దున్న నుంచి ఏం తినలే. ఇది పొట్టేనా? అవునమ్మా. చెరువులాగుంది. ఏంది పొట్ట? ఏం తిన్నావు ఏంటి? రాత్రి ఏం తిన్నావు? కొత్త షర్ట్ ఎంత టైట్ అయిపోయింది చూడమ్మా. ఇవాళ శివరాత్రి అని కొత్త షర్ట్ వేసుకున్నా, అది ఇంత టైట్ అయిపోయింది, పొట్ట ఇంత పెద్దగా అయిపోయింది. ఆకలి సార్ వేస్తుంది. చెప్పండి సార్, మేడం అడుగుతున్నది, ఏం తిన్నారు ఏంది అడగండి, చెప్పండి. అక్కడ అమ్మా రాత్రి మా ఇంట్లో ఫంక్షన్ జరిగిందమ్మా. మా ఆవిడ ఉంది కదమ్మా, దానికి నాయన అంటే చాలా ప్రేమమ్మా. ఆడ ఫంక్షన్లో పోతే అందరు ఎదురుగా ఒక ప్లేట్లో పెట్టుకొని 2 కిలోలు తిన్నానమ్మా. ఆమె ఏం చేసింది, వాళ్ళు తెలిసిన కదా అని చెప్పి వాళ్ళ దగ్గర భగవాన్ నిండా బిర్యానీ తీసుకొచ్చిందమ్మా. ఇంటికి రాగానే అయ్యా అయ్యా ఈ బిర్యానీ కూడా తినిపెట్టు అంది. అదేదో ప్రేమగా అడుగుతుంది కదా, బిర్యానీ కదా తీసుకురా అన్న. నేనేమనుకున్నా చిన్న ప్లేట్లో తెస్తుందేమో తిందాం అనుకుంటే గింత 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 పెద్ద భగవాన్ని తెచ్చి నా ముందు పెట్టి, ఇప్పుడు నేను తినకపోతే ఏడుస్తుంది, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతా అంటది, ఆడబోయి రానంటది. ఇదంతా లొల్లు ఎందుకని మెల్లగా మొత్తం బిర్యానీ తినేసినమ్మా. మొత్తం బిర్యానీ మింగేసావు. ఆకలి. రాత్రి అంత మింగావు, మళ్ళీ పొద్దున ఆకలిందయ్యా. రాత్రి కథ అవ్వలేదమ్మా. ఇంకా ఇంత బిర్యానీ తిన్న తర్వాత రొట్టెలు కూడా తెచ్చిందామె. ఈ రుమాలి రొట్టె అంటారు చూడు, ఆ రుమాలి రొట్టె ఒక 10-15 తీసుకొచ్చింది. నేను చెప్పిన కూరేం తెచ్చినవే దానికి అన్న. కూరేం లేదు, మొన్ననే ఆవకాయ పచ్చడి పెట్టినా, ఆవకాయ నంచుకొని తినేసే అని ఒక పెద్ద జాడి తెచ్చిపెట్టింది. ఈ రొట్టెలు ఆవకాయ కమ్మగా ఉండే. ఏం సార్ చెరువా ఇంకేదన్నా, నాకు అంతగానే తిండా? అవునమ్మా, నా భార్య నాకు పెడితే నేను తింటే నీకేం బాధ? నాకు పొట్ట నొప్పి వచ్చింది, దానికి మందు ఇవ్వండి, అంతేగాని చెరువా కడుపా ఎట్లా తిన్నారు, నోట్లో తిన్నారా ఇవన్నీ అడగద్దు. అట్లా తగలడా అంత పెట్టేస్తే ఆ మనిషి ఆ పొట్ట చెరువా. అమ్మా! ఇప్పుడు నీ పెళ్ళామా బాధపడేది నువ్వా? నా పెళ్ళాన్ని ఏమనకండి అమ్మా, అది చాలా ప్రేమిస్తుంది నన్ను. నువ్వే ఇంకేం చేసింది తెలుసా, ఇంత తిన్నావు, బిర్యానీ తిన్నావు, తర్వాత రొట్టెలు తిన్నావు, రాత్రి అరగదేమో నీకు అని మజ్జిగ తెస్తా అంది. మజ్జిగ. సరే నేనేం అనలేనమ్మా, నా పెళ్ళాన్ని పెళ్ళైన రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె చెప్పిందే నేను చేస్తా, ఆమె చెప్పిందే వేదం. సరే తీసుకురా అంటే ఇంత పెద్ద లోట నిండా మజ్జిగ తెచ్చింది, అది కూడా తాగేసిన. ఇక పొద్దున్న లేస్తే పొట్ట నొప్పి, పొట్ట పెద్దగా అయిపోయింది. ఈ షర్టు చూడు 2000 ఇచ్చి కొన్నా మొన్ననే అమ్మాజాన్లో కొంటే దాని అమ్మ ఎంత పొడుగు అయిపోయింది చూడు, పొట్టిగా అయిపోయింది షర్టు. అమ్మాజాన్ లో తీసుకెళ్తే అయ్యాజాన్ లాగా ఉంది ఆ పొట్ట. అదే కదమ్మా, కొంచెం మంది అమ్మా, ఎంత ఖర్చైనా పర్వాలేదమ్మా, ఆస్తులనే రాసిస్తా నీకు మందులు. సరే తిండి అనుకున్నా, నీ వాగుడు కూడా అంతకు మించే ఉందయ్యా. అవునమ్మా. నిన్ను బరాయించటం నీ పెళ్ళం ఎలా బరాయిస్తుందో గానీ మంచి అవకాశం వచ్చింది తిట్టుకోవడం. ఆడవాళ్ళు ఏమనకమ్మా, ఈ రోజు ఇంటర్నేషనల్ ప్రేమతో ఎంత పొట్ట పెంచింది చూడు. అయ్యయ్యో. సరే నీకు ఎంత ఖర్చు? మరి చాలా కాస్ట్లీ, అమెరికా నుంచి మెడిసిన్ తెప్పించా. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఆస్తులైనా రాసిస్తాను. నాకు పొలం ఉంది, ల్యాండ్ ఉంది, సిటీలో నడి సెంటర్లో నాకు ల్యాండ్ ఉంది, నేను రాసిస్తా. మీరు మందులు ఇవ్వండి బస్. ఆస్తి రాసిస్తావు. నేను చెప్పిన దానికి కరెక్టే, మాట మర్చిపోవద్దు, మాట మీద నమ్మకం పెట్టుకో. అమ్మా ముందు కడుపు నొప్పి తీయమ్మా, నొప్పేస్తుంది. ఆకలిస్తుందని నీ అయ్యా ఆకలి. ఏం ఆకలిరా, తమ్ముళ్ళలాగా ఉన్నావు, ఎంత తిన్నా సరిపోవట్లేదు. ఆకలి, కంగారు పడమ్మ. బాగా నాడి అసలు కొట్టుకోవట్లేదు అంటే నాడి దాకా వచ్చేసిందా తిన్న తిండి? దేవుడా, ఇక్కడ నొప్పా?
ఇక్కడ ఎందుకయ్యా ఎందుకు సార్ అట్లా అరుస్తున్నారు? మేడం భయపడిపోతుంది. మెల్లగా సార్ మెల్లగా. ఆకలిస్తుందమ్మా, మంది అండి. వేదా, నీకు ఒక మంచి మెడిసిన్ చెప్తాను. మా వేద నరసమ్మతో నువ్వు నోట్లో టాబ్లెట్ లేపించుకున్నావు అనుకో, చిటికలో వాడు మాయమైపోతుంది అనమాట నీ బొజ్జ నొప్పి. త్వరగా ఏమ్మా, నీకు దండం పెడతా. వేదా, మెడిసిన్ తీసుకొచ్చి నీ ఇల్లు చల్లగుండా పోయి తీసుకురా పో. క్లినిక్ లో పైన అమెరికా నుంచి తెప్పించాం కదా ఒక మెడిసిన్, డైజిన్. డైజిన్ ఉంది కదా, అమెరికా నుంచి తెచ్చినది. పైన ఉన్నది అమెరికా. అమెరికా ఇట్లా చెప్తా. మనము ఏ మెడిసిన్ వేస్తున్నామో ఈ మనిషికి తెలియదు. అవును మేడం. డబ్బులు దొబ్బేయడానికి 100 మాట్లాడతా, అన్ని ఊగొట్టాయి. ఓకే మేడం, ఇప్పుడే చిటికీలో పట్టుకొస్తా. అమెరికా నుంచి తీసుకొచ్చాము. అమెరికా నుంచి పైన ఉన్నది. మొన్న అమెరికా నుంచి తెచ్చింది మేడం. వస్తాం మేడం, ఇప్పుడే తెస్తాం. తెచ్చేసాయి. తొందరగా ఏమ్మా, నువ్వు సోది చెప్తావు. సోదమ్మవి ఆకలి వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది. ఇంకా ఆకలి అంటాడు ఏంటండి బాబు? ఆకలి పెట్టి 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 మన దుబ్బ చంపుతుంది. పొద్దున్నుంచి ఏం తినలేదమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? పొద్దున్నుంచి ఇప్పటివరకు ఏం తినలే నేను. అసలు ఎవడైనా రాత్రి అంత తిన్నాడు పొద్దున్న మళ్ళీ ఆకలి అంటాడా? నీలాంటోడు తప్ప. తొందరమ్మా తొందర, ఈ మనిషి ఇంకా అరుపులు కేకలతో మన బరాయి. తొందరరా అమ్మా, తొందరరా. అమ్మయ్యా మేడం, అమెరికా నుంచి తెచ్చింది. ఏమంటారు మేడం? వేసి నోట్లేసి నవయ్యా. ఏంది మేడం? ఏంది వాసన? ఏంది మేడం? అమ్మో ఏంటయ్యా, ఆ పళ్ళు తోముతున్నావా లేదా? ఆ నోరు కంపుకి ఇక్కడ దాకా వస్తుంది. పళ్ళ తోమేగా మొన్న సంక్రాంతికి. ఊరిని దుంపదేగా, సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు కడగలేదు. పేస్ట్ ఎంత ధర ఉంది, బ్రష్ ఎంత ధర ఉంది? మొన్న సంక్రాంతికి అడిగిన కదా, వచ్చే సంక్రాంతికి ఆలోచిద్దాంలే. పేస్ట్ ధర తగ్గుతుందేమో కొత్త గవర్నమెంట్ లో. నాకు కళ్ళు తిరుగుతున్నాయి మేడం, టాబ్లెట్ ఏమో అని. వెళ్ళేసేటప్పుడు ఇంకా సిరప్ వేయాలి కొంచెం దూరంగా. ఓకే మేడం, మాస్క్ పెట్టుకొని. ఓకే మేడం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదమ్మా. ఖర్చు ముందే చెప్తున్నా, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నువ్వు మంచి మెడిసిన్ ఇవ్వు. అమ్మో బానే పని చేస్తుంది. అయ్యో నా మెడిసిన్ పని అయిపోతుంది. ఓకే మేడం, సిరప్ తీసుకొచ్చేసే. నీకెందుకు? చిటికలో మాయమైపోతుంది. తగ్గిందమ్మా, చాలా కాస్ట్లీ. ఆ సిరప్ కూడా వేసుకున్నావంటే మొత్తం తగ్గిపోతుంది. కొంచెం తగ్గింది. ఏమన్నా తాగడానికి ఉందా మీ దగ్గర? ఆకలిస్తుంది. సిరపే బాబు. అది 2 మూతలే వేసుకోవాలి. నువ్వు మొత్తం సీసావే మింగమాకు. అట్లా అంటే వెయ్యాలి, అన్ని మాటలు పడాలా సార్? అరే రే గిట్లయితే కష్టం సార్. ఓ నాయనో, మనిషి బాబోయ్. తగ్గిపోయింది. అవునా? పొట్ట నొప్పి తగ్గిపోయింది. నేను వస్తా, ఇంటికి పోయి భోజనం చేయాలి. ఇప్పుడు పొద్దున్నుంచి తినలే నేను. ఆగవయ్యా, ఫీజు డాడీ పోతున్నావు నువ్వు? ఫీజు ఫీజు నేను పొద్దున్నుంచి ఏం తినలే కదా. ఈ నొప్పి తగ్గంగానే పరిగెత్తుకొని ఇంటికి వెళ్ళి మా ఆవిడికి చెప్పిన, కోడి పులావ్ చేయమని చెప్పిన. ఆమె చేసి పెట్టుంటది, పోయి తినేస్తా. అడ్డమైన గడ్డి తిని మళ్ళీ వచ్చి మా ప్రాణాలు తింటావు. పొట్టు ఉంది కదా, నోరు ఉంది కదా, అన్ని తీసుకొచ్చి వేస్తే ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి. జాగ్రత్త. నువ్వు ఉండగా నా ప్రాణానికి ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ ఇట్లానే తింటా, మళ్ళీ నీ దగ్గరికి వస్తా. నీకు ఇవ్వాల్సిన ఫీజు ఎంతో చెప్పు. ఎంతో కొంత ఇవయ్యా, ఎంతో కొంతకి లేదు, ఎంతో కొంత కాదు, నీకు నేను జాగా రాసిస్తా. ఓకే, నీకు కూడా ఇస్తాలే. జాగానా? హైదరాబాద్ సిటీలో జాగా. ఇంతకీ ఎంత ఇస్తావయ్యా? హైదరాబాద్ సిటీ కాదమ్మా, సెకండ్రాబాద్ స్టేషన్ ఉందా? సికింద్రాబాదే. అబ్బా, కోట్లు పలుకుతున్నాయండి అక్కడ. ఇంతకీ ఎంత రాసిస్తావు? సెకండ్రాబాద్ ఉండు, ఎక్కడ జాగా ఎంత రాసిస్తావు అంటావేంటి? ముందు జాగా తెలుసుకో, తర్వాత ఎంత రాసిస్తావు అడుగురు. నాకు ఆ సెకండ్రాబాద్ స్టేషన్ ఉందా? పాపం దాని బాధ కూడా నీకు నాకు అంటావు. ఇస్తా అని చెప్పే కదా, ఊరికే ఉండు కొంచెంసేపు. నాకు దొరికిందమ్మా, మీ నర్సు ఎడికలు పట్టుకొస్తావు మని. పిల్ల చల్ల ఉన్నది చాలా. సరే కానీ ఆ సెకండ్రాబాద్ స్టేషన్ కి జర్రంత ముందుకు పోతే బోయి కూడా ఉంటుంది. బోయి కూడా సికింద్రాబాద్ స్టేషన్ కొంచెం ముందు. అబ్బా,
మన పంట పండిందే వేదా పండింది. అసలు ఇప్పుడు ఈ అద్దె కట్టలేక అల్లాడిపోతున్నాం కదా, ఆ పెద్ద జాగాలో వైకుంఠ క్లినిక్ అని రాసేసి పెట్టుకొని నీకు 2 రూమ్లు రాసిస్తారు, ఇంటికి వెళ్ళి ట్రాఫిక్ లేకుండా. నాకు జీతం కూడా ఇచ్చేయచ్చు ఇక వెంట వెంట. నీకు కూడా ఇల్లు అమ్మయ్య. నీకెందుకే పిల్ల జల్లవి, నీకు మంచిగా ఇల్లు రాపిచ్చేసుకొని. రాస్తారా సోది? చెప్పండి నేను ఇంకా ఇన్నే ఉన్నా, నేను వెళ్ళలే బయటికి. చెప్పండి సోది స్టార్ట్ చేసింది. చెప్పండి చెప్పండి. ఆ బోయి కూడా ముందుకెళ్తే బన్సిలాల్పేట ఉంది, తెలుసా నీకు? బన్సీలాల్పేట ఆ, ఉంది ఉంది. మా తాత కూడా ఆడనే ఉన్నాడు, మా ముత్తాత కూడా ఆడనే ఉన్నాడు. బొందల బన్సీలాల్పేట కూడా ఎక్కడో విన్నట్టుంది. అదేమో అంటారు మేడం. నీకేం ఐడియా ఉందా? అదే ఏదో బొందల కూడా ఏదో. ఆమె ఆలోచిస్తుంది కదా, నువ్వు ఎందుకు తొందరపడతావు? నీకు అందుకనే డైలాగ్ సరిగ్గా రాసుకోమన్నా నేను. ఇదో ఆ బన్సిలాల్పేటలో నీకు ఒక 600 గజాలు, అయ్యే బాబు, నీకొద్దా? నాకు కావాలి నాకు కావాలి నాకు నీకు ఒక 300 గజాలు. పాప రాసి అయ్యా, రాసి ఆయన కూడా. అన్ని ఈస్ట్ ఫేసింగ్ ఏనమ్మా. నాకు మాత్రం ఈస్ట్ ఫేస్ కావాలి. ఇప్పుడు ఆమె వద్దంటదా? ఆమె కూడా కావాలంటది. కావాలి. కావాలా? లేదా నీ కూడా ఈస్ట్ ఫేసా? అవును మేడం. నా మీద పోటీకి వస్తావు అన్నిటికీ ఈస్ట్ ఈస్ట్ అని. లేదు మేడం, మీకు ఇచ్చిన దాంట్లో సగం నాకు. సరే పో, ఇప్పుడు నాయం కాదు కదా. టోటల్ బన్సిలాల్పేట ఏదైతే ఉందో టోటల్ ఈస్ట్ ఫేసింగ్ ఉంది. ఆ, అందులో మీకు 600 గజాలు ఇస్తా, నీకు ఒక 300 గజాలు ఇస్తా. అయ్యి బాబోయ్, 600 గజాలు బన్సిలాల్పేట, సికింద్రాబాద్, బోయిగూడ దాటి పెద్ద కట్టుకోవచ్చు, పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు. హాయిగా. ఇప్పుడు చెప్పు, బన్సిలాల్పేట ఏంటో చెప్తున్నావు కదా ఇందాక, చెప్పు. అదే మేడం, అక్కడ ఏదో బొందల కూడా ఏదో పేరు అంటారు మేడం. బొందలగడ్డ. బొందలగడ్డ మేడం. బొందలగడ్డ. ఓర్ నీ అబ్బా, నీకు బొందలగడ్డ వేస్తారా? ఏం లేదు, తీసుకోండి అమ్మా. మీకు పని మనుషులంతా ఉంటారు, కాకపోతే వాళ్ళు దెయ్యాల్లా ఉంటారు. మీకు ఏం కావాలన్నా తెచ్చి పెడతారు, చిటికలో తెచ్చి పెడతారు. మార్నింగ్ ఒక శవాలు కాల్చేసి బొందలు కూడా డోళ్ళు డప్పులు వేసుకొని. అవును మేడం. కూడా నా తలనొప్పి నాకొద్ది బాబు. ప్రతి శవం ఒక దయ్యం, ప్రతి దయ్యం ఒక పని మనిషి మీ ఇంట్లో. అమ్మో, నాకొద్ది బాబు, నాకొద్ది. నీకు ఒక దండం తీసుకోండి ఇట్లా కాదు. నాకొద్దు బాబు. మీరు నాకు ఏం చేశారు? నాకొద్దు సార్, మీరు నాకొద్దు. నీకు 300 గజాలు ఈస్ట్ ఫేసింగ్ కావాలన్నా తీసుకో. నాకొద్దు, నాకు ఈ ఉద్యోగం వద్దు, జీతం వద్దు, నాకొద్దు, నాకొద్దు, నాకొద్దు. జాగా ఇస్తా అంటే వెళ్ళిపోతున్నారండి భయ్, నాకు అర్థం కాదు. ఓకే, థ్యాంక్ యూ. సూపర్. శ్రీదేవి డాక్టర్గా వేషం వేశారు, ముందుకు రండి. ఆయన మన సుదర్శన్ గారు సెట్ చేసుకుంటారు, అంతవరకు ఇంట్రొడక్షన్ చేద్దాం. థ్యాంక్ యూ అండి. శ్రీదేవి డాక్టర్గా వేషం వేసింది. వేదవతి మాధవ్ మంచి సింగరు, ఆమెని డ్రామాలో అరంగేట్రం కూడా చేశాం ఈరోజు. అలాగే యాదగిరి గారు వేదవతి గారు హస్బెండ్. థ్యాంక్ యూ సార్. మొదటిసారి నేను డ్రామా వేయడం, ఆయన కూడా మంచి యాక్టింగ్ చేశారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా సార్ చెప్పాడు మీరు చేయగలుగుతారు, మీరు ఇది ఇట్లా ఇట్లా అని జస్ట్ ఇట్లా చెప్పాడు. మొన్న జస్ట్ టెస్ట్గా మా ఇంటికి ఏదో అకేషన్లో వచ్చినప్పుడు ఇట్లా చూసి మీరు ఉంది, మీరు ఎందుకు ఇది అయిపోతున్నారు, మీరు చేయండి అని చెప్పారు. ఎంకరేజ్ చేశాడు. రియల్లీ నాకు కూడా నేను ఇలా చేయగలుగుతాను అది నాకు కూడా తెలియదు. ఇది నైస్ ఎంకరేజ్మెంట్. ఈ విధంగా స్పోర్టివ్గా అందరూ నాకు సాంగ్స్లో కూడా సారే ఎంకరేజ్ చేశారు. మొదలు మా ఆవిడని తీసుకొచ్చేవాడిని, ఆమె వస్తూ మీరు కూడా పాడగలరు సార్ అని ఎంకరేజ్ చేశాడు. ఇప్పుడు డ్రామాలో కూడా ఎంకరేజ్ చేశారు. నైస్ ఎంకరేజ్మెంట్. ఇది ఆర్టిస్టులను చేయడం అంటే, పైకి తీసుకురావడం అంటే ఇదే. మనలో ఉన్న దాన్ని గుర్తించి దాన్ని బయటికి తీసుకురావడం అంటే ఇది మాస్టర్, ఒక మాస్టర్ అంటారు చూడండి. రియల్లీ గణేష్ సార్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గణేష్ సార్ గారు. థ్యాంక్ యూ శ్రీదేవి. ప్రతిదీ దగ్గరుండి చేస్తున్నాను, వెరీ హ్యాపీ. ఎప్పుడు ఇలానే మీ గ్రూపులో ఉండి ఎప్పుడు చేస్తూ ఉండాలన్న కోరిక. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇలానే భయపడేదాన్ని ప్రతిదానికి, నన్ను తోసి ఇప్పుడు ఇక్కడి వరకు తీసుకొచ్చాడు గణేష్. మధుమాసపు మన్మథ రాగం అంటూ అరుణజ్యోతి ప్లస్ గణేష్ మీ ముందుకు రాబోతున్నారు. మా డ్రామాను చూసి మమ్మల్ని బరాయించినందుకు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. హలో